Hello everyone, welcome to Groups Adda YouTube channel. This is Riyaz. ఎలక్ట్రికల్ అండ్ ఈసీ వాళ్ళకి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ వచ్చేసి కంట్రోల్ సిస్టమ్స్. ఓకే, సో ఇన్ని ఇయర్స్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించి ఎగ్జామ్స్లో క్వశ్చన్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అడిగేవారు. సో ఒకటి థియరిటికల్గా అడిగేవారు, ఇంకొకటి న్యూమరికల్ బేస్డ్గా అడిగేవాళ్ళు. బట్ ఇప్పుడు రీసెంట్గా గేట్ ఎగ్జామ్లో కూడా ఇదే ప్యాటర్న్ అయితే రిపీట్ అయింది. ఓకే, సో కొన్ని పిఎస్యూస్కి, స్టేట్ పిఎస్యూస్కి, వేరే స్టేట్స్కి కూడా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి. బట్ అప్కమింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో ఏ ఎగ్జామ్ వచ్చినా అందులో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఈ టాపిక్ వచ్చేసి ర్యాంక్ డిసైడ్ టాపిక్. ఓకే, సో చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అన్ని ఆన్సర్స్ అయితే పెడతారు, బట్ ఈ టాపిక్కి కొంచెం హార్డ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే దిస్ ఈజ్ అ న్యూ టాపిక్, ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారా అని కంట్రోల్స్లో అయితే రీసెంట్గా అడుగుతున్నారు. ఓకే, సో అందుకోసం నేను ఈ టాపిక్ తీసుకొచ్చాను. ఆస్పిరెంట్స్ కొంచెం హార్డ్గా ఫీల్ అయ్యే టాపిక్. సో దీని నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా అయితే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో ఖచ్చితంగా అయితే అడుగుతారు. ఓకే, సో ఇప్పటి వరకు ఇలాంటి మోడల్స్ రిపీట్ కాలేదు. ఓకే, దిస్ ఈజ్ న్యూ టాపిక్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. ఆ టాపిక్ ఏంటి అంటే మనకి పోల్స్ అండ్ జీరోస్ డిఫరెంట్ లొకేషన్స్లో అయితే లై అవుతాయి. ఓకే, సో ఒక పోల్ లేదా 2 or 3 పోల్స్ ఒకే లొకేషన్లో లై అయితే సో ఆ గ్రాఫ్ ఏదైతే గ్రాఫ్ ఉందో ఆ పోల్కి రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ని బేస్ చేసుకొని సో డిఫరెంట్ గ్రాఫ్స్ ఉంటాయి. ఓకే, సో ఒక గ్రాఫ్ ఇచ్చేసి ఆ గ్రాఫ్స్లో ఆ పోల్స్కి సంబంధించి సెటిలింగ్ టైం ఏమవుతుంది, సో సెటిలింగ్ టైం ఏ పోల్కి ఎక్కువ, ఏ పోల్కి తక్కువ బేస్డ్ ఆన్ లొకేషన్. ఓకే, అలాగే పీక్ టైం ఏ పోల్స్కి ఎక్కువ, ఏ పోల్కి తక్కువ, జీటా ఏ పోల్కి ఎక్కువ, ఏ పోల్కి తక్కువ, కాస్ థీటా రిలేషన్స్ ఏమవుతాయి, పర్సంటేజ్ ఎంపీ, మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఏమవుతాయో మొత్తం ఈ వీడియోలో చూద్దాం. సో రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఉంటాయి. సో వాటికి గ్రాఫ్స్ సో తెలుసుకుపోయే ముందు మనకి ఒక 2 ఫార్ములాస్ రివిజన్ చేద్దాం. మనం ఇంతకు ముందు చూసాం, అదేంటి అంటే ఒమేగా ఎన్ ఇది రియల్ పార్ట్ అనుకుంటే చూడండి, this is a real and this is a imaginary. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఓకే, సో లెట్స్ సే ఈ వాల్యూ ఎంత, జీటా ఒమేగా ఎన్ మైనస్ జీటా ఒమేగా ఎన్. ఇది చూడండి, ఇది రియల్ లైన్. ఓకే, ఇది రియల్ పార్ట్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ఇమాజినరీ పార్ట్. ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది, జే ఇంటూ ఒమేగా డి. అవునా కాదా? సో ఒమేగా ఎన్ కనుక్కోవాలంటే నేనేం చెప్పాను, ఈ వాల్యూ పేరేంటి, ఒమేగా ఎన్. అవునా కాదా? ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చే యాంగిల్ కాస్ థీటా. సో కాస్ థీటా ఏమవుతుంది చూడండి, వెరీ ఇంపార్టెంట్. కాస్ థీటా ఏమవుతుందంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ ఎంత, సో ఈ వాల్యూ అడ్జసెంట్ అంటే జీటా ఒమేగా ఎన్. ఓకే, బై హైపోటెన్యూస్ ఎంత, దిస్ ఈజ్ ఒమేగా ఎన్. చూడండి, ఒమేగా ఎన్ క్యాన్సిల్ చేస్తే కాస్ థీటా దేనికి ఈక్వల్, జీటా. వెరీ ఇంపార్టెంట్ కన్క్లూజన్. సో చాలాసార్లు ఎగ్జామ్స్లో థీటా వాల్యూ ఇచ్చారు, థీటా వాల్యూ ఇచ్చేసి జీటా కనుక్కోమన్నారు. సపోజ్ థీటా ఈక్వల్స్ టు 45 degrees అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు జీటా ఏమవుతుంది, చాలా స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఎగ్జామ్కి సంబంధించిన వచ్చిన క్వశ్చన్ని చాలామంది 80 to 90% మంది స్కిప్ చేశారు. ఓకే, ఎందుకు స్కిప్ అంటే జీటాకి కాస్ థీటాకి రిలేషన్ తెలియక. ఓకే, సో వాళ్ళు కనుక ఆ టైంలో ఇలా అనాలిసిస్ చేసుకోండి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆన్సర్ అనేది వాళ్ళు చేయగలిగేవారు. బట్ సో కొన్ని ఇవి తెలియక వాళ్ళు చాలామంది క్వశ్చన్లు అయితే ఆ క్వశ్చన్ని స్కిప్ చేశారు. ఓకే, సో నేను అందుకే దీని మీద కొంచెం ఫోర్స్ తీసుకున్నాను. ఓకే, సో కాస్ థీటా ఏమవుతుంది, జీటా ఒమేగా ఎన్ బై ఒమేగా ఎన్ క్యాన్సిల్ అయితే జీటా. ఓకే, సో కాస్ లెట్స్ సే థీటా ఈక్వల్స్ టు 45 degrees అనుకోండి, 1/2. ఓకే, సో 1/2 అంటే జీటా 0.5. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నుంచి మీకు కొన్ని గ్రాఫ్స్ వేస్తాను, అది వెరీ ఇంపార్టెంట్. సో ఆ గ్రాఫ్స్ నుంచి మీరు కన్క్లూజన్స్ మనం తీసుకుందాం. ఓకే, సో లెట్స్ సే గ్రాఫ్ వేస్తాను. This is a real part and this is an imaginary part. Okay, this is a real and this is an imaginary. Okay, this is a real part and imaginary part. Okay, so ఇప్పుడు గ్రాఫ్ సపోజ్ ఇది ఏంటిది వాల్యూ మనం తెలుసు, జీటా ఒమేగా ఎన్. అవునా కదా, జీటా ఒమేగా ఎన్. సో మనం ఇప్పుడు ఇక్కడ కొన్ని వాల్యూస్ చూసాం.
సో టీఎస్ ఈక్వల్స్ టు 4/ζ⍵n మనం చూసాం. అంటే 4 దీన్ని ఎలా రాయొచ్చు, ζ⍵n అంటే రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్, రియల్ పార్ట్ ఆఫ్ పోల్. ఎందుకు, రియల్ యాక్సిస్ అది. ఓకే, సో ఇక్కడ రియల్ వాల్యూ, ఓకే, రియల్ వాల్యూ అనే రాసుకోవచ్చు, లేదా రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్ అయినా రాసుకోవచ్చు. దిస్ ఈస్ రియల్ వాల్యూస్, రియల్ పార్ట్ ఆఫ్ ది పోల్స్ టీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక వాల్యూ వచ్చేసి పీక్ టైం. ఓకే, పీక్ మనకు తెలుసు π/ωd అని. చూడండి ఇక్కడ ωd వాల్యూ ఎక్కడుంది, ఇక్కడ ఇమాజినరీ, ఇక్కడ చూడండి ఇమాజినరీ యాక్సిస్. సో ఇది ωd ఇక్కడ ఇమాజినరీ యాక్సిస్. అంటే సో π/ఇమాజినరీ వాల్యూ, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ పోల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్స్ సే మీకు సపోజ్ చూడండి, సో ఇక్కడ ఒక రూట్ ఉంది. ఓకే, సో అలాగే ఇక్కడ ఒక రూట్ ఉంది, సో అలాగే ఇక్కడ ఒక రూట్ ఉంది. సో అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అంటే ఈ రూట్స్కి ζ⍵n ఏంటి, కాన్స్టెంట్. అవునా కదా, ఈ రూట్స్కి, ఈ అన్ని రూట్స్కి ζ⍵n ఏంటి, కాన్స్టెంట్. అవునా కదా, ఎందుకు చూడండి ζ⍵n వాల్యూ ఆల్వేస్ సేమ్. ఓకే, సో అలాగే ఈ రూట్కి సంబంధించి ఇలా ఒక లైను, సో దీనికి సంబంధించిన వాల్యూ తీటా ఎంత, θ1. ఓకే, చూడండి ఈ రూట్కి కరస్పాండింగ్ లైన్ డ్రా చేసి ωn లైన్ ఇది. ఓకే, ఇది ωn, అక్కడ సేమ్ అలాగే ప్రొసీజర్, ఇది ωn లైన్. ఓకే, సో ఇప్పుడు మనం cos θ చేయొచ్చు ఈజీగా. సో ఈ ఫస్ట్ రూట్కి సంబంధించి పోల్కి సంబంధించిన లైన్ ఇది, దీని యాంగిల్ వచ్చేసి θ1. ఓకే, నెక్స్ట్ పోల్కి సంబంధించిన యాంగిల్ వచ్చేసి దిస్ ఈజ్ θ2. ఓకే, నెక్స్ట్ పోల్కి సంబంధించిన యాంగిల్ వచ్చేసి దిస్ ఈజ్ θ3. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూస్తే తప్ప ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాదు. ఓకే, సో ఈ సేమ్ ఇదే గ్రాఫ్ వాళ్ళు ఎగ్జామ్లో ఇచ్చారు, అసిస్టెంట్ ఇంజనీర్స్ సంబంధించిన ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఐ థింక్ ట్రాస్కోలో జెన్కోలో అది నాకు ఐడియా లేదు, బట్ ఈ క్వశ్చన్ వచ్చింది. చూడండి ఇప్పుడు మనం ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అదేంటి అంటే చూడండి ఈ రూట్కి సంబంధించి ఇమాజినరీ వాల్యూ, ఈ రూట్కి సంబంధించిన ఇమాజినరీ వాల్యూ, ఈ రూట్కి సంబంధించిన ఇమాజినరీ వాల్యూ. ఓకే, లెట్స్ సే ఇక్కడ చూడండి ఇది ωd కదా ఇమాజినరీ. సో దిస్ ఈజ్ ωd1, దిస్ ఈజ్ ωd2 అండ్ దిస్ ఈజ్ ωd3. మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సి, జాగ్రత్తగా క్లుప్తంగా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే చూడండి ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్ అంటే ఏది, ఇది రియల్ పార్ట్ మారిందా, పోల్స్ పెరిగే కొద్దీ రియల్ పార్ట్స్ మారాయా, లేదు. బట్ ఇమాజినరీ వాల్యూస్ ఏమయ్యాయి, ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, అంటే ఇంక్రీజ్ అయ్యాయి. బట్ ఇక్కడ మారాయా, రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్ మారిందా లేదా, మారలేదు. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద పోల్ పెరుగుతుంది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చూడండి θ1 ఏమైంది, ఫస్ట్ చిన్నది తర్వాత పెద్దది, అంటే θ1 వాల్యూస్ ఏమయ్యాయి, ఇంక్రీజ్ అయ్యాయి. సో కన్క్లూజన్ 1 ఇది ఇక్కడ నుంచి. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కన్క్లూజన్ 1. ఓకే, సో కన్క్లూజన్ చూద్దాం. ఓకే, లెట్స్ సే దిస్ ఈస్ కన్క్లూజన్స్. ఇవి వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ఇలా రీసెంట్ ఎగ్జామ్లో గ్రాఫ్ ఇచ్చారు, ఆ గ్రాఫ్కి సంబంధించి cos θ3 పెద్దదా, θ1 చిన్నదా, ఐ మీన్ cos θ3 పెద్దదా, cos θ1 పెద్దదా, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటికి సంబంధించి డీటెయిల్ కన్క్లూషన్స్ నేను ఇస్తాను. ఇన్ కేసు వాళ్ళు θ గురించి అడగకపోయినా, జీటా గురించి అడగకపోయినా, టీపీ సెటిలింగ్ టైం గురించి అడిగినా మీరు ఈజీగా సాల్వ్ చేసే విధంగా నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ పాయింట్ టీఎస్. చూడండి టీఎస్ ఏంటి, రియల్ వాల్యూ, 4 రియల్ వాల్యూ. అవునా కాదా, సో రియల్ వాల్యూ అంటే రియల్ వాల్యూ ఇక్కడ కాన్స్టెంటా కాదా, కాన్స్టెంట్. ఎందుకు, రియల్ వాల్యూ చేంజ్ కాలేదు ఎన్ని పోల్స్ యాడ్ అయినా కూడా. ఓకే, సో ఈ ఫస్ట్ ωnకి ఫస్ట్ పోల్కి వచ్చిన సెటిలింగ్ టైం వాల్యూ వచ్చేసి 1, అలాగే సెకండ్ పోల్కి వచ్చిన సెటిలింగ్ టైం వాల్యూ TS2, అలాగే థర్డ్ పోల్కి వచ్చిన సెటిలింగ్ టైం వాల్యూ TS3.
ఓకే, సో ఇప్పుడు చూడండి సెటిలింగ్ టైం అంటే రియల్ వాల్యూ, ఇది రియల్ వాల్యూ మారిందా? మారలేదు. సో సెటిలింగ్ టైం ఫస్ట్ పోల్కి వచ్చిన సెటిలింగ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ పోల్కి వచ్చిన సెటిలింగ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ పోల్కి వచ్చిన సెటిలింగ్ టైం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో ఎలా అడిగారంటే చూడండి, ఇలా గ్రాఫ్ ఇచ్చేసి సో వీటివి సెటిలింగ్ టైమ్స్ ఏమవుతాయి? సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. TS1 గ్రేటర్ దెన్ TS2 గ్రేటర్ దెన్ TX3, లేదా TS1 లెస్ దెన్ TS2 లెస్ దెన్ TS3, లేదా TS1 గ్రేటర్ దెన్ TS2 లెస్ దెన్ TS3, లేదా TS1 ఈక్వల్స్ టు TS2 ఈక్వల్స్ టు TS3. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో అందులో టిక్ చేయమన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో ఏ యొక్క ఆస్పిరెంట్ కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ చేయలేకపోయారు. 99% వాళ్ళు చేయలేదు. ఓకే, సో అందుకే ఇది ఈ క్వశ్చన్ ఎలా అయింది అంటే ఆ ఇయర్ ఎగ్జామ్లో సో మెరిట్ లిస్ట్ డిసైడ్ చేసే క్వశ్చన్గా మారింది ఇది. ఎందుకు అంటే టఫ్నెస్ వల్ల, సో కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల. సో ఆ కాన్సెప్ట్ మటుకు ఇది చూడండి. TS ఏంటి? 4 రియల్ వాల్యూ. ఇక్కడ రియల్ వాల్యూ చేంజ్ అయిందా? డెఫినెట్లీ చేంజ్ కాలేదు. ఎందుకు? సో ఆ లైన్లోనే పోల్స్ ఉన్నాయి. ఇక్కడ పోల్ లేదు, ఇక్కడ పోల్ లేదు కదా. సో అదే లైన్లో ఉన్నాయి. జీటా ఒమేగా n ఆల్వేస్ కాన్స్టెంట్ కాబట్టి. ఓకే, సో అది ఫస్ట్ కండిషన్. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్ చూద్దాం. టీపీ చూడండి, టీపీ అంటే ఏంటి? టీపీ ఈక్వల్స్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద పోల్. అవునా కదా? సో ఇక్కడ ఇమాజినరీ వాల్యూస్ మీద ఉండే వాల్యూస్ పాయింట్సే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద పోల్. ఓకేనా? సో ఇమాజినరీ వాల్యూస్ చూడండి, ఇక్కడ J1 ఉంటుంది, ఇక్కడ J2 ఉంటుంది, J3 వాల్యూస్ ఏమయ్యాయి? పెరిగింది. ఓకే, వాల్యూస్ ఏమైంది? పెరిగింది. అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద పోల్ ఏమైంది? పెరిగింది. డినామినేటర్ పెరిగింది అంటే చూడండి, ఇక్కడ డినామినేటర్ ఏమైందా? పెరిగింది. ఓకే, డినామినేటర్ పెరిగింది అంటే దానికి అర్థం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టీపీ డిక్రీజ్ అని. ఓకే, క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అందుకే ఎంత ఫోర్స్గా చెప్తున్నాను, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, TP ఈక్వల్స్ టు π/ω_d. అవునా? సో ω_d అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద పోల్. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద పోల్స్ ఏమయ్యాయి సార్? పెరిగాయి, వాల్యూస్ పెరిగాయి. సో డినామినేటర్ పెరిగింది, న్యూమరేటర్ ఏమైంది? తగ్గింది. సో చూడండి, సో ఫస్ట్ గ్రాఫ్ ఏదైతే ఉందో పోల్కి సంబంధించి దానికి ω_d1 వాల్యూ ఇది. సో సెకండ్ ω_d2 పెరిగింది. అంటే ఫస్ట్ పోల్ నుంచి లాస్ట్ పోల్ వరకు వాల్యూస్ ఏమయ్యాయి? టీపీకి సంబంధించి తగ్గాయి. అంటే చూడండి ఎలా రాయాలో, TP1 ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ ఎక్కువ. ఎందుకు? సో ω_d1 తక్కువ కాబట్టి, ఫస్ట్ వాల్యూ తక్కువ కాబట్టి, డినామినేటర్ తక్కువ కాబట్టి, సో న్యూమరేటర్ పెరిగింది కాబట్టి, సో ఫస్ట్ వాల్యూ ఈజ్ మోర్. ఓకే, తర్వాత TP2, దానికంటే తర్వాత TP3. ఈ కన్క్లూజన్ మీకు ఇంపార్టెంట్, మీకు రావాలి. సో ఏదో బట్టి కొట్టేసి ఆ ఎగ్జామ్లో ఆ టైంకి వెళ్ళి ఈ గ్రాఫ్ ఇలా ఇచ్చే గ్రాఫ్ రివర్స్లో ఇస్తే ఎలా చేస్తారు? ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో అలా కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఇచ్చిన గ్రాఫ్ నుంచే అనాలిసిస్ చేసుకునే విధంగా నేను చెప్తున్నాను. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఫస్ట్ పోల్కున్న వాల్యూ ω_d1. సో వీటితో పోలిస్తే ఇది తక్కువ వాల్యూ. అవునా కదా? సో తక్కువ వాల్యూ అంటే TP1 ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం వాల్యూ పెరిగింది, సో డినామినేటర్ పెరిగింది, సో అది ఇంకా తగ్గింది, అంటే TP1 పెద్దదన్నమాట అన్నిటికంటే. తర్వాత TP2, తర్వాత TP3. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్క్లూజన్. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇది TS1 TP1. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, టీటాలు ఏవే? మనకి జస్ట్ కామన్ సెన్స్ చూడండి, ఇక్కడ వరకు θ1. సో θ1 తర్వాత నెక్స్ట్ యాంగిల్ ఏమైంది? పెరిగింది. θ3 ఏమైంది? మళ్ళీ పెరిగింది. ఓకే, అంటే θ1 చిన్నది లెస్ దెన్ దేనికంటే? θ2 కంటే. θ2 చిన్నది దేనికంటే? θ3 కంటే. ఓకే, నెక్స్ట్ కాస్ తీటాలు చూడండి. ఇప్పుడు సో కాస్ తీటాకి రిలేషన్ ఏంది? ఓకేనా, చూడండి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. అవునా కదా? ఓకే, 90 degrees ఇది. ఓకే, ఇప్పుడు చూడండి కాస్కి సంబంధించి కాస్ తీటా 0 degrees ఎంత? 1, అంటే సైన్కి రివర్స్ అని. ఓకే, నెక్స్ట్ √3/2, నెక్స్ట్ 1/√2, నెక్స్ట్ 1/2. ఓకే, సో దిస్ ఈజ్ 1/2, దిస్ ఈజ్ 1/√2, దిస్ ఈజ్ 0. చూడండి ఇప్పుడు వాల్యూస్ ఏమైంది? వాల్యూస్ ఏమయ్యాయి? సో 1 నుంచి వాల్యూస్ ఏమైంది? తగ్గింది. అంటే తీటా పెరిగే కొద్దీ. ఓకే, సారీ దిస్ ఈజ్ √3, సారీ దిస్ ఈజ్
దిస్ ఈజ్ 1/√2. చూడండి 1 వాల్యూ 1 మనకు తెలిసింది. 1/2 అంటే 0.5, 1/√2 అంటే 0.707. చూడండి దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? సో తీటాలు పెరిగే కొద్దీ కాస్ తీటాలు ఏమవుతుంది? తగ్గుతున్నాయి. అంటే తీటా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/cos తీటా అని అర్థం. అవునా కాదా? సో తీటాలు పెరిగే కొద్దీ కాస్ తీటాలు తగ్గింది. సో తక్కువ తీటాకి ఎక్కువ కాస్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో దానికి ఇది రివర్స్. కాస్ తీటా 1 గ్రేటర్ దెన్ కాస్ తీటా 2 గ్రేటర్ దెన్ కాస్ తీటా 3. ఓకే, సో ఈ అనాలిసిస్ మీకు ఇంపార్టెంట్. సో అందుకే నేను వేశాను. ఓకే, కాస్ తీటా 3 ఎందుకు సార్ అంటే ఇలా వచ్చింది అంటే కాస్ తీటా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి తీటా 1 తక్కువ కాబట్టి, బట్ అక్కడ కాస్ తీటా 1 ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది వాల్యూ. ఓకే, నెక్స్ట్ సో మనకు తెలుసు ఇప్పుడు జీటాలు ఏమవుతాయి సార్? వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్క్లూజన్. జీటాలు ఏమవుతుంది? ఓకే, చూడండి జీటా అంటే అపోజిషన్. మనం ఏం చెప్పుకున్నాం ఇందాక? కాస్ తీటా దేనికి ఈక్వల్? జీటాకి. అవునా కాదా? చూడండి ఇక్కడ కాస్ తీటా 1 అన్నిటికంటే పెద్దది. సో జీటా 1 కూడా పెద్దది. ఓకే, ఎందుకు? కాస్ తీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జీటా. సో జీటా 1 ఈజ్ గ్రేటర్ దెన్ జీటా 2 ఈజ్ గ్రేటర్ దెన్ జీటా 3. వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ ఇవి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచి ఎటువంటి ఏఈ ఎగ్జామ్స్ పెట్టినా, సో సబ్ ఇంజనీర్ ఎగ్జామ్స్ ఎటువంటి ఎగ్జామ్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ మోడల్ నుంచి క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఇవే ఫిల్టరింగ్ క్వశ్చన్స్. ఓకే, సో ఈ క్వశ్చన్స్ నుంచే మ్యాక్సిమం ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడే ఫిల్టర్ అవుతారు. సో అందుకే నేను మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏ ఛానల్స్లో అయినా చూసుకోండి, వేరే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా చూసుకోండి, మీరు ఇంత డెప్త్ కాన్సెప్ట్ అయితే మీకు ఎక్కడా చెప్పరు. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే నేను ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇంత లేట్ అయినా పర్వాలేదు అని. ఓకే, నెక్స్ట్ జీటా 1 జీటా 2 జీటా 3. చూడండి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? సో జీటా వాల్యూ అనేది ఎక్కువ ఉంటే, అంటే డాంపింగ్ ఎక్కువ ఉంటే ఆ రెస్పాన్స్ తొందరగా స్టడీ స్టేట్కి రీచ్ అవుతుంది. అవునా కదా? తొందరగా స్టడీ స్టేట్కి రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మ్యాక్సిమం పీక్ నుంచి సెకండ్ మ్యాక్సిమం పీక్ ఏమవ్వాలి? తగ్గాలి. అంటే నెక్స్ట్ ఇంకొంచెం తగ్గి కదా జీరో స్టేట్కి వెళ్ళేది. అంటే జీటా ఎక్కువ ఉంటే పర్సంటేజ్ ఎంపీ ఏమవ్వాలి? తక్కువ ఉండాలి. జీటా కనుక తక్కువ ఉంటే పర్సంటేజ్ ఎంపీ ఎక్కువ ఉంటుంది. సో జీటా ఈక్వల్స్ టు 0 అనుకున్నాం. సో ఆసిలేషన్స్ అలాగే వెళ్తూనే ఉంటుంది. జీరో స్టేట్కి వస్తుందా? ఖచ్చితంగా రాదు. సో పీక్ ఓవర్ షూట్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ ఉంటుంది. ఎందుకు? జీటా 0 కాబట్టి. సో అలాగే ఇక్కడ కూడా జీటా అండ్ పర్సంటేజ్ ఎంపీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. జీటా ఎక్కువ ఉంటే పర్సెంటేజ్ ఎంపీ తక్కువ ఉంటుంది. సో జీటా 1 అనేది ఇక్కడ చూడండి, జీటా 1 అనేది ఎక్కువ. జీటా 1 ఫస్ట్ పోల్కి జీటా వాల్యూ ఎక్కువ. సో ఫస్ట్ పోల్కి జీటా వాల్యూ ఎక్కువ కాబట్టి సో ఖచ్చితంగా పర్సెంటేజ్ ఎంపీ అనేది తక్కువ. ఓకే, పర్సెంటేజ్ ఎంపీ 1 ఈజ్ లెస్ దెన్ పర్సెంటేజ్ ఎంపీ 2 ఈజ్ లెస్ దెన్ పర్సెంటేజ్ ఎంపీ 3. చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఈ కన్క్లూజన్స్ అనేవి మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సో ఒకవేళ ఈ ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ గ్రాఫ్స్ ఇలా కాకుండా సో ఈ లైన్ అనేది సో ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అప్పుడు ఏమవుతుంది? ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఇమాజినరీ టర్మ్స్ మారుతున్నాయి. ఓకే, ఇక్కడ రియల్ టర్మ్ మారట్లేదు. బట్ ఇప్పుడు వేసే గ్రాఫ్లో రియల్ టర్మ్స్ మారతాయి, ఇమాజినరీ టర్మ్స్ మారవు. ఎలాగో చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ గ్రాఫ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది రియల్ యాక్సిస్, ఇది ఇమాజినరీ యాక్సిస్, ఇది రియల్ యాక్సిస్, ఇది ఇమాజినరీ యాక్సిస్. ఇప్పుడు చూడండి మనకి గ్రాఫ్ ఎలా ఉంది అంటే నేను ఒక లైన్ గీస్తాను. ఓకే, సో ఒక రిఫరెన్స్ లైన్. ఓకే, సో ఇప్పుడు ఒక పోల్ ఇక్కడ ఉంది అనుకున్నాం. సో ఒక పోల్ ఇక్కడ ఉంది అనుకున్నాం. నెక్స్ట్ పోల్, ఆ పోల్కి సంబంధించిన
లైన్ ఒమేగా ఎన్ లైన్ వచ్చేసి ఒమేగా ఎన్1. ఓకే, సో దాని యాంగిల్ వచ్చేసి θ1. ఓకే, క్లియర్. ఆ లైన్కి సంబంధించిన ఒమేగా డి వాల్యూ వచ్చేసి ఒమేగా D1. ఓకే, సో ఇక్కడ ఇమాజినరీ యాక్సిస్ మీద ఏం వాల్యూస్ ఉంటాయి? ఒమేగా డి. ఓకే, లెట్స్ సే ఒమేగా డి. ఓకే, నెక్స్ట్ ఇంకొక పోల్ ఫామ్ అయింది. సో ఆ పోల్ ఇక్కడ ఫామ్ అయింది అనుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి మర్చిపోయాం. ఈ పోల్కి సంబంధించిన వాల్యూ ఇక్కడ ఎంత? ζ1 ఒమేగా1. ఓకే, జీటా ఒమేగా ఎన్ హోల్ 1. అవునా కదా? చూడండి ఇక్కడ జీటా ఒమేగా ఎన్ హోల్ 1. ఈ పోల్కి సంబంధించి ఇమాజినరీ వాల్యూ ఒమేగా డి అండ్ రియల్ యాక్సిస్ వాల్యూ జీటా ఒమేగా ఎన్ హోల్ పవర్ హోల్ 1. ఓకే, నెక్స్ట్ ఈ పోల్కి సంబంధించి యాంగిల్ వచ్చేసి లెట్స్ సే దిస్ ఈజ్ θ2. ఓకే, సో ఈ పోల్కి సంబంధించి ఒమేగా డి మాత్రం కాన్స్టెంట్. ఎందుకు సార్ అంటే రెఫరెన్స్ ఈ పోల్స్ అన్నీ ఒకే హైట్లో ఉన్నాయి కాబట్టి సో ఒమేగా డి అనేది వాటికి కాన్స్టెంట్. ఓకే, సో ఒమేగా D1 ఈక్వల్స్ టు ఒమేగా D2 ఈక్వల్స్ టు ఒమేగా D3. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో దీనికి సంబంధించి ఈ సెకండ్ పోల్కి సంబంధించిన వాల్యూ వచ్చేసి చూడండి జీటా ఒమేగా ఎన్ హోల్ పవర్ హోల్ 2. ఓకే, హోల్కి మొత్తానికి 2. ఓకే, ఒమేగా డి మాత్రం కాన్స్టెంట్ మనకు తెలిసిందే. సో θ2. ఓకే, నెక్స్ట్ ఇంకొక పోల్ యాడ్ అయింది సిస్టంలో. సో ఈ పోల్కి సంబంధించిన యాంగిల్ వచ్చేసి లెట్స్ సే దిస్ ఈజ్ ద θ3. ఓకే, θ3. సో ఈ పోల్కి సంబంధించి ఆ రియల్ వాల్యూ వచ్చేసి జీటా ఒమేగా ఎన్ హోల్ క్యూబ్ హోల్ 3. మొత్తానికి 3. అంటే ఇక్కడ ఇది ఎందుకు రాశానంటే రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అలా వేశాను. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ, సో మైనస్ని మీరు పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ని మీరు పక్కన పెడితే సో వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 1 2 3 ఏమవుతాయి? పెరుగుతున్నాయి. ఓకే, బట్ అక్కడ కాన్స్టెంట్ వాల్యూ. సో ఇలా గ్రాఫ్ ఇస్తారు ఎగ్జామ్లో, ఇలా మీకు గ్రాఫ్స్ ఇస్తారు. సో ఈ గ్రాఫ్కి సంబంధించి సెటిలింగ్ టైం ఏమవుతుంది, పీక్ టైం ఏమవుతుంది, పర్సంటేజ్ ఓవర్ షూట్ ఏమవుతుంది, జీటా ఏమవుతుంది, టీటా ఏమవుతుంది, కాస్ తీటా ఏమవుతుంది, ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. సో అప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి కన్క్లూజన్స్. ఈ కన్క్లూజన్సే మనకి ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో ఇంత అనాలిసిస్ మీకు ఎవరు అడగరు. సో జస్ట్ ఇంత అనాలిసిస్ అయిన తర్వాత వచ్చే సింపుల్ కన్క్లూజన్సే మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్గా ఏం చూసాం? మనకు ఫస్ట్ TS1 చూసాం, సెటిలింగ్ టైం చూసాం. ఓకే, సో చూడండి TS1. సో సెటిలింగ్ టైం గురించి చూద్దాం. మనం ఏం చూసాం? సెటిలింగ్ టైం మీకు ఇక్కడ మళ్ళీ రాస్తాను. ఓకే, సో మళ్ళీ ఇందాక రాసిన పాయింటే TS ఈక్వల్స్ టు లెట్స్ సే ఫర్ 2% టాలరెన్స్కి 4/జీటా ఒమేగా ఎన్. సో జీటా ఒమేగా ఎన్ ఎలా రాసుకోవచ్చు అంటే సో ఇది రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్. నెక్స్ట్ TP లెట్స్ సే π/ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద పోల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవి బేస్ చేసుకొని మనం ఇప్పుడు కన్క్లూజన్స్ చేద్దాం. చూడండి ఇప్పుడు రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్. సో ఫస్ట్ వన్ రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్. ఇప్పుడు రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్ ఏమయ్యాయి? రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్ వాల్యూస్ ఏమయ్యాయి? పోల్స్ యాడ్ చేసే కొద్దీ సో ఇంక్రీజ్ అయింది వాల్యూ. ఏంటి వాల్యూ అనేది 1 2 3 అలాగా ఈ డైరెక్షన్లో అంటే వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యాయి. మైనస్ పక్కన పెట్టండి కాసేపు. సో వాల్యూస్ అనేది 1 2 3 అలాగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి. సో జీటా రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్ ఏమయ్యాయి? ఇంక్రీజ్ అయ్యాయి. సో ఈ TS1 ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంతే సింపుల్. చూడండి ఫస్ట్ రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్ చూద్దాం. సో ఈ ఫస్ట్ రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్కి వచ్చిన సెటిలింగ్ టైం వాల్యూ TS1 అనుకున్నాం. నెక్స్ట్ రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్ ఏమైంది? పెరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చిన TS2 ఏమైంది?
దీనికంటే తగ్గింది. ఎందుకు? సో రియల్ పార్ట్స్ పెరిగే కొద్దీ TS1 తగ్గుతుంది కాబట్టి. అంటే ఎక్కువ మ్యాక్సిమం దేనికి ఉంటుంది? ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో. సో ఇందులో తక్కువ వాల్యూస్ ఏవి? జీటా ఒమేగా n తక్కువ కాబట్టి TS1 ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ వాల్యూ బేస్ చేసుకుని మీరు చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే సెటిలింగ్ టైం ఏమవుతుందంటే జీటా ఒమేగా ఫస్ట్ రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఓకే, సో TS1 గ్రేటర్ దెన్ TS2 గ్రేటర్ దెన్ TS3. బట్ ఇక్కడ ఇందాక గ్రాఫ్లో TS1 ఏమయ్యాయి? ఈక్వల్ అయ్యాయి. ఎందుకు ఈక్వల్ అంటే ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్ ఈక్వల్ కాన్స్టెంట్ కాబట్టి. బట్ ఇప్పుడు రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్ పెరుగుతుంది కాబట్టి, రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్ పెరిగింది కాబట్టి సెటిలింగ్ టైం తగ్గుతుంది. సో అందుకనే ఫస్ట్ పోల్కి మాత్రం రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్ తక్కువ కాబట్టి ఎక్కువ సెటిలింగ్ టైం ఉంటుంది కాబట్టి మిగతావన్నీ వాటికంటే తక్కువ కాబట్టి ఇలా గ్రేటర్ దెన్స్ వేశాను. ఓకే, నెక్స్ట్ పీక్ టైం చూడండి. ఇప్పుడు పీక్ టైం TP ఈక్వల్స్ టు ఇది చూడండి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద పోల్. ఇప్పుడు సార్ మీకు ఇమాజినరీ వాల్యూస్ ఏమవుతుంది? ఇమాజినరీ లైన్స్ మీద ఉండే వాల్యూసే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద పోల్స్. ఇప్పుడు ఇమాజినరీ వాల్యూస్ ఏమయ్యాయి? ఒకసారి ఆలోచించండి. ఇమాజినరీ వాల్యూస్ ఏమయ్యాయి? కాన్స్టెంట్. ఇక్కడ చూడండి ఒమేగా D1 ఈక్వల్స్ టు ఒమేగా D2 ఈక్వల్స్ టు ఒమేగా D3. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ, ఈ గ్రాఫ్ని చూసి గమనించాల్సిన వాల్యూస్ అవే. ఓకే, సో అంతకుమించి ఇంకేం లేవు. సో మీరు గమనించాల్సిన వాల్యూస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? ఒమేగా D ఏది మారుతుంది, ఏది కాన్స్టెంట్గా ఉంది? ఇక్కడ ఒమేగా Dలు కాన్స్టెంట్ ఉన్నాయి, రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్స్ పెరుగుతున్నాయి. ఓకే, సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద పోల్ కాన్స్టెంట్ కాబట్టి TPలు ఏమవుతాయి? కాన్స్టెంట్. ఎందుకు? సో TP1 TP2 TP2 అన్నీ కాన్స్టెంట్. సో కన్క్లూజన్ వచ్చేసి TP1 ఈక్వల్స్ టు TP2 ఈక్వల్స్ టు TP3. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. పీక్ టైమ్స్ అన్నీ సేమ్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం వేసాం? పీక్ టైం తర్వాత టీటాస్ వేసాం. ఓకే, ఇప్పుడు చూడండి θ1. ఓకే, సో θ1 అంటే ఇది, θ2 అంటే సో ఇది. సో ఇప్పుడు θ1 పెద్దది, θ2 ఇంకొంచెం చిన్నది, θ3 ఇంకో కొంచెం చిన్నది. ఎందుకు? చూడండి ఫస్ట్ పోల్కున్న గ్రాఫ్ వచ్చేసి యాంగిల్ వచ్చేసి ఎక్కువ, సెకండ్ పోల్కి యాంగిల్ ఏమైంది? సో ఈ రిఫరెన్స్తో తీసుకుంటే ఈ యాంగిల్ ఏమైంది? సో ఫస్ట్ యాంగిల్కి ఇలా ఉన్నింది, సెకండ్ యాంగిల్ తగ్గింది, థర్డ్ ఇంకొంచెం తగ్గింది. అంటే θ1 ఈజ్ గ్రేటర్ దెన్ θ2 ఈజ్ గ్రేటర్ దెన్ θ3. సింపుల్ జామెట్రీ అది. ఓకే, సో ఫస్ట్ లైన్కి యాంగిల్ ఎక్కువ ఉంటుంది, సో ఎక్కువ ఇన్క్లైన్ అయింది కాబట్టి సెకండ్ లైన్ ఇంకొంచెం యాంగిల్ సో ఇలా ఉంది, ఇప్పుడు తగ్గింది అంటే యాంగిల్ తగ్గింది రిఫరెన్స్ యాక్సిస్తో. థర్డ్ ఇంకా తగ్గింది అంటే యాంగిల్ ఇంకా తగ్గింది రిఫరెన్స్ యాక్సిస్తో. సో θ1 గ్రేటర్ దెన్ θ2 గ్రేటర్ దెన్ θ3. ఓకే, సో లెట్స్ సే మనం చూసాం ఏంటి? కాస్ θ1 చూసాం. కాస్ వాల్యూస్ ఏమవుతాయి? ఇన్వర్స్లీ చూడండి, θలు పెరిగితే కాస్ ఏమవుతుంది? తగ్గుతుంది. కాస్ θ ఏమవుతుంది? తగ్గుతుంది. మనం టేబుల్ చూసాం. కాస్ 0 degrees 1, కాస్ 90 degrees 0. అంటే థీటాస్ పెరిగే కొద్దీ 1 నుంచి వాల్యూ ఏమవుతుంది? కాస్ థీటాలు 0కి వెళ్తుంది, అంటే డిక్రీజ్ అవుతుంది. సో θ పెరిగే కొద్దీ కాస్ θ డిక్రీజ్. సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి θ కాస్ θ. సో θ1 ఇక్కడ ఎక్కువ, కాస్ θ1 తక్కువ అన్నిటికంటే. ఓకే, సో లెట్స్ సే కాస్ θ1 ఈజ్ లెస్ దెన్ cos θ2 is less than cos θ3. Okay, very very important conclusion. Okay, next θ1 cos θలు తెలిసాయి. సో మనకు తెలుసు జీటా ఈక్వల్స్ టు ఏంటి? cos θ అని. ఓకే, సో జీటా ఎంత ఉందో cos θ కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు cos θ1 పెద్దదైతే జీటా1 కూడా పెద్దదవుతుంది అంతే. ఎందుకు? cos θ1 is directly proportional to జీటా కాబట్టి. సో జీటా1 is less than జీటా2 is less than జీటా3. ఇప్పుడు చూడండి, అది ఇందాక గ్రాఫ్లో జీటా1 ఈజ్ గ్రేటర్ దెన్ జీటా2 ఈజ్ గ్రేటర్ దెన్ జీటా3. బట్ ఇప్పుడు జీటా1 ఈజ్ లెస్ దెన్ జీటా2. దానికి ఇది రివర్స్, అంతే సింపుల్. ఓకే, సో ఇప్పుడు జీటా1 లెస్ దెన్ జీటా2 లెస్ దెన్ జీటా3 మనం చూసాం. పర్సంటేజ్ ఓవర్ షూట్, పర్సంటేజ్ మ్యాక్సిమం పీక్ ఏమవుతుంది? సో జీటా అపోజిషన్ డాంపింగ్ కనుక ఎక్కువ ఉంటే పర్సంటేజ్ పీక్ ఎక్కువ వెళ్ళదు, సో తగ్గుతుంది, స్టడీ స్టేట్కి రీచ్ అయిపోతుంది సిగ్నల్, ఆసిలేషన్స్. బట్ ఇక్కడ జీటా1 ఫస్ట్ పోల్కి జీటా1 అనేది అన్నిటికంటే తక్కువ. సో డాంపింగ్ ఫస్ట్ పోల్కి తక్కువ కాబట్టి అన్నిటికంటే, ఎందుకు తక్కువ కాబట్టి సో పర్సంటేజ్ MP1 ఏమవుతుంది? ఎక్కువ ఉంటుంది. ఓకే, గ్రేటర్ దెన్
పర్సంటేజ్ MP2 గ్రేటర్ దెన్ పర్సంటేజ్ MP3. సో దేనికైతే జీటా ఎక్కువ ఉంటుందో దానికి ఎంపీ తక్కువ ఉంటుంది. సో అందుకే ఇక్కడ జీటా 3 ఎక్కువ కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ MP3 తక్కువ. ఓకే, సో ఇది ఇలా గ్రాఫ్ ఉన్నప్పుడు కన్క్లూజన్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రాఫ్ ఇంకో విధంగా కూడా ఇస్తారు, అది కూడా ఎలాగో చూద్దాం. సో ఇంకో విధంగా కూడా గ్రాఫ్ ఎలా డ్రా చేస్తారో చూద్దాం. సో ఇంకో విధంగా వచ్చేసి, సో ఇప్పుడు బోత్ సైడ్స్ వస్తుంది గ్రాఫ్. సో చూడండి గ్రాఫ్స్ మనకి ఎలా వస్తుందంటే, దిస్ ఈజ్ ఇమాజినరీ, దిస్ ఈజ్ రియల్ మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక పోల్, ఇక్కడ ఒక పోల్, ఇక్కడ ఒక పోల్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఒక పోల్, దీనికి ప్యారలల్గా మళ్ళీ ఇక్కడ ఒక పోల్, మళ్ళీ దానికి ప్యారలల్గా ఇక్కడ ఒక పోల్. ఓకే, సో గ్రాఫ్స్ మనకి ఓకే క్లియర్, ఇలా మనకి గ్రాఫ్ వచ్చింది. ఓకే, చూడండి ఇప్పుడు ఈ పోల్కి సంబంధించిన వాల్యూ వచ్చేసి జీటా ఒమేగా ఎన్. ఇప్పుడు ఇక్కడ ఒమేగా డి, ఇది జీటా ఒమేగా ఎన్. సో దీనికి ఓకే, సో ఇది గ్రాఫ్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు ముందుగా ఆ పీక్ టైం గురించి చూద్దాం. చూడండి మనం ఇందాక చూసిన దాంట్లో ఏంటి, సెటిలింగ్ టైం ముందు చూసాం. సో ఇప్పుడు సెటిలింగ్ టైమే చూద్దాం. ఓకే, సో సెటిలింగ్ టైం ఏమవుతుంది, ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ ఇవి. ఆ గ్రాఫ్స్లో లాగే ఇలా గ్రాఫ్కి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, సో కన్క్లూజన్స్ ముందుగా సెటిలింగ్ టైం. సో సెటిలింగ్ టైం టీ, ముందుగా సెటిలింగ్ టైం టీఎస్ అని పెట్టుకున్నాం. ఓకే, సో మనం ఇందాక చూసాం టీఎస్ ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ద పోల్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ రియల్ పార్ట్ ఏమైంది, పెరిగింది. ఓకే, సో టీఎస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 by real part. TP is inversely proportional to 1 by imaginary part. ఇక్కడ రియల్ పార్ట్స్ ఏమయ్యాయి, పెరిగాయి. చూడండి రియల్ పార్ట్ వాల్యూ జీటా ఒమేగా ఎన్ ఒక వాల్యూ, జీటా ఒమేగా ఇంకో వాల్యూ, జీటా ఒమేగా 3 ఇంకో పెద్ద వాల్యూ, అలా 1 2 3 4 5 6. సో రియల్ పార్ట్స్ ఏమవుతున్నాయి, రియల్ పార్ట్స్ పెరుగుతున్నాయి. సో టీఎస్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకే, సో ఫస్ట్ పోల్ అంటే జీటా ఒమేగా, ఫస్ట్ పోల్కి రియల్ పార్ట్ వాల్యూ. ఓకే, ఫస్ట్ పోల్ అంటే చూడండి ఇలా గ్రాఫ్స్, ఈ పోల్ అలాగా ఈ పోల్, ఐ మీన్ ఇది సేమ్. సో 2 పోల్స్, సో ఇమాజినరీ పార్ట్లో ఎంత ఉందో సో నెగిటివ్ పార్ట్లో కూడా అంతే ఉంది పోల్. ఓకే, సో 2 పోల్స్, ఐ మీన్ ఇమాజినరీ రియల్ పార్ట్స్ అండ్ రియల్ ప్లేట్ ఇమాజినరీ పోల్స్ వస్తాయి కదా, సో అలాగా ఆ మోడల్లో. ఓకే, సో ఇలాగా ఇక్కడ ఏ ప్లేస్లో పోల్ ఉందో కింద కూడా అదే ప్లేస్లో పోల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి రియల్ పార్ట్ ఏమైంది, పెరిగింది. సో ఫస్ట్ పోల్కి రియల్ పార్ట్ అనేది ఏమైంది, అన్నిటికంటే తక్కువ, అవునా కదా. సో తక్కువ కాబట్టి ఆ ఫస్ట్ పోల్కే సెటిలింగ్ టైం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో TS1 ఈజ్ గ్రేటర్ దెన్ TS2 ఈజ్ గ్రేటర్ దెన్ TS3. ఫస్ట్ పోల్కి రియల్ వాల్యూ తక్కువ మిగతా వాటితో పోలిస్తే, సో తక్కువ కాబట్టి సో ఫస్ట్ ఆ ఒక్క పోల్కే TS అనేది ఎక్కువ ఉంటుంది. సో TS1 ఈజ్ గ్రేటర్ దెన్ TS2 గ్రేటర్ దెన్ TS3. ఓకే, నెక్స్ట్ టీపీ. చూడండి టీపీ డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద పోల్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ గురించి చూద్దాం. ఇమాజినరీ పార్ట్స్ ఏమయ్యాయి, పెరిగాయి. పోల్స్ పెరిగే కొద్దీ ఇమాజినరీ పార్ట్స్ ఏమయ్యాయి, పెరిగాయి. చూడండి సో ఫస్ట్ పోల్కి ఇమాజినరీ పార్ట్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు మిగతా పోల్స్తో. సో ఫస్ట్ పోల్కి తక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి పీక్ టైం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. సో TP1 గ్రేటర్ దెన్ TP2 గ్రేటర్ దెన్ TP3. ఎందుకు అంటే ఫస్ట్ ఇమాజినరీ వాల్యూ లెట్స్ సే ఇది 1 2
3 అనుకున్నాం. సో ఫస్ట్ ఒమేగా డి ఎంత 1 అనుకున్నాం. సో ఇక్కడ 1 ఉంది, టీపీ ఎంత 1/1 1. ఓకే, నెక్స్ట్ 2 అయింది అంటే 1/2 అయింది, టీపీ 2 ఏమైంది 0.5 అయింది. నెక్స్ట్ 3 అయింది 1/3 అంటే 0.33 అయింది. సో దీన్ని బట్టి 1/3 పాయింట్ సంథింగ్ 67 సంథింగ్. సో ఇప్పుడు వాల్యూస్ ఏమయ్యాయి, టీపీ 1 వాల్యూస్ ఫస్ట్ ఎంత ఉంది 1 ఉంది, తర్వాత సో టీపీ 1 అనేది ఎక్కువ, టీపీ 2 0.5, తర్వాత 0.67 సంథింగ్ అలాగా. సో ఇలా టీపీ పీక్ టైమ్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థీటాస్. ఇక్కడ థీటాల్ అనేది కొంచెం ఇంపార్టెంట్, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనం టీపీ అయిపోయి థీటాస్, నెక్స్ట్ థీటా చూడండి. ఇక్కడ థీటా అంటే మనం ఏం చూసాం, సో థీటా వాల్యూ అంటే ఇక్కడ 2 పోల్స్ కాబట్టి చూడండి. సో ఇక్కడ నుంచి ఒక రిఫరెన్స్ గీయండి, సో అలాగే ఒక రిఫరెన్స్, సో ఇక్కడ నుంచి రిఫరెన్స్ చూడండి. ఇప్పుడు దిస్ ఈజ్ అ థీటా, అవునా కదా, ఈ లైన్కి రిఫరెన్స్కి దిస్ ఈజ్ థీటా 1, ఇంకోటి దిస్ ఈజ్ థీటా 2, దిస్ ఈజ్ థీటా 3. థీటా 1 థీటా 2 థీటా 3 ఏమవుతాయి, 3 సేమ్ అవుతాయి. ఎందుకు సార్ అంటే చూడండి, దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజన్. ఏంటి, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజన్. సో ఇక్కడ ఇవి ఎంత వాల్యూ ఉందో సో వీటికి కూడా అక్కడ అంతే వాల్యూ ఉంటుంది. చూడండి, ఈ రిఫరెన్స్ మనం డ్రా చేద్దాం, ఈ రిఫరెన్స్ అలాగే డ్రా చేద్దాం. దీని యాంగిల్ అనేది కాన్స్టెంట్, లీనియర్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజన్ కాబట్టి ఈ రిఫరెన్స్కి ఆ లైన్ యొక్క స్లోప్ అనేది కాన్స్టెంట్. చూడండి, ఆ లైన్ యొక్క స్లోప్ అనేది కాన్స్టెంట్ ఉంటే సో మీరు ఎక్కడ రిఫరెన్స్ తీసుకున్న యాంగిల్స్ ఏమవుతాయి, సేమ్ అవుతాయి. ఓకే, సో థీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు థీటా 2 ఈజ్ ఈక్వల్స్ టు థీటా 3. ఓకే, వీ నో దట్ కాస్ థీటా ఏమవుతుంది చూడండి. సో థీటాలు సేమ్, సపోజ్ థీటా 1 ఈక్వల్స్ థీటా 2 ఈక్వల్స్ థీటా 3 ఈక్వల్స్ టు లెట్స్ సే 0 degrees. సో కాస్ 0 degrees ఏమవుతుంది 111. సో కాస్ థీటాలు కూడా సేమ్. ఓకే, ఓకే, సో థీటాలు సేమ్ అయితే కాస్ థీటాలు కూడా సేమ్. సో కాస్ థీటాలు సేమ్ అయితే వీ నో దట్ జీటా ఈక్వల్స్ టు కాస్ థీటా. జీటా ఈక్వల్స్ టు కాస్ థీటా. ఓకే, సో జీటా ఈక్వల్స్ టు కాస్ థీటా అంటే ఇక్కడ కాస్ థీటాలు అన్నీ సేమే ఫర్ ఆల్ పోల్స్కి. సో జీటా కూడా సేమ్. సో జీటా 1 ఈక్వల్స్ టు జీటా 2 ఈక్వల్స్ టు జీటా 3. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్సంటేజ్ ఓవర్షూట్. చూడండి, పర్సంటేజ్ ఓవర్షూట్ ఏమవుతాయి, మనం ఏమనుకున్నాం, జీటా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎంపీ, అవునా కాదా. సో పర్సంటేజ్ ఎంపీ గనక ఎక్కువ పీక్ వెళ్ళింది అంటే డాంపింగ్ తక్కువ ఉందని అర్థం. సో డాంపింగ్ తక్కువ ఉంది అంటే సో పర్సంటేజ్ పీక్ ఎక్కువ అని అర్థం. అంటే ఈ రెండింటికి ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. బట్ ఇక్కడ జీటా 1 జీటా 2 జీటా 3 అన్నీ సేమే. సో డాంపింగ్ అనేది అన్నిటికీ ఈక్వల్. డాంపింగ్ అనేది అన్నిటికీ ఈక్వల్ అయినప్పుడు పర్సంటేజ్ ఎంపీ కూడా ఏమవుతుంది, అన్నిటికీ ఈక్వల్. ఎందుకు, జీటా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/MP కాబట్టి. సో ఎంపీ లెట్స్ సే జీటా వచ్చేసి 1 అనుకున్నాం, అన్నిటికీ 1 అనుకున్నాం. సో ఎంపీ కూడా ఏమవుతుంది, అన్నిటికీ 1. సో జీటాలు కాన్స్టెంట్ ఉంటే ఎంపీ కూడా కాన్స్టెంట్, మనకు తెలిసిందే. ఓకే, సో పర్సంటేజ్ ఎంపీ 1 ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఎంపీ 2 ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఎంపీ 3. ఓకే, సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్క్లూజన్స్. మీరు ఇప్పుడు ఇవన్నీ మీరు బై హార్ట్ చేసి ఎగ్జామ్లో వేరే గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు సో ఇప్పటి వరకు మనం ఇలా పైన ఒక లైను, సో కింద ఒక లైను, సో బోత్ సైడ్స్ లైన్ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఎగ్జామ్లో లైన్ కనుక మార్చి వేరే గ్రాఫ్ ఇస్తే సో మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు ఎప్పుడు బై హార్ట్ చేస్తే. ఓకే, సో మీరు బై హార్ట్ చేసిన పని అవసరం లేదు. సో మీరు చిన్న చిన్న ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, సెటిలింగ్ టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రియల్ పార్ట్, peak time inversely proportional to imaginary part, zeta is inversely proportional to maximum peak overshoot, zeta directly proportional to cos theta. ఇవి చిన్న కన్క్లూజన్స్. ఈ కన్క్లూజన్స్ కనుక మీరు నేర్చుకుంటే మీరు ఎటువంటి గ్రాఫ్ ఇచ్చినా సరే, ఎలా ఇచ్చినా సరే మీరు కన్క్లూజన్స్ అనేవి చేయగలరు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జామ్స్లో ఇది ట్రెండ్ అయిపోయింది. ఓకే, సో ఎందుకు ట్రెండ్ అంటే సో ఇవి కొంచెం డిఫికల్ట్ కాబట్టి.
ఓకే, సో అర్థం చేసుకునేదానికి డిఫికల్ట్, ఆన్సర్ పెట్టడానికి కూడా డిఫికల్ట్ కాబట్టి సో ఇవి ట్రెండ్ అయిపోయాయి. ఓకే, ఎందుకు ఫిల్టరింగ్ ప్రాసెస్కి. సో ఇలాంటి క్వశ్చన్సే మెరిట్ డిసైడ్ చేస్తాయి. ఓకే, సో అందుకోసం మీరు ఇలాంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి మీరు స్టేట్ ఫస్ట్ రావాలంటే. సో ఖచ్చితంగా సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ ఫర్ 3 గ్రాఫ్స్. సో మిగతా గ్రాఫ్స్ ఎలా ఇచ్చినా సరే, సో ఇలా గ్రాఫ్స్ ఇచ్చినా కూడా మీకు సేమ్ అయ్యేవి జీటా ఒమేగా ఇన్ రియల్ పార్ట్స్ సేమ్ అవుతాయి. సో అలా మీరు అనాలిసిస్ చేసుకోండి. బట్ ఇవి కన్క్లూజన్స్ మాత్రం ఇంపార్టెంట్. సో మీరు బై హార్ట్ చేయకుండా గ్రాఫ్ని చూసి చదివే విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇది దీనికి సంబంధించి కంట్రోల్ సిస్టమ్స్లోని వన్ ఆఫ్ ద హార్డెస్ట్ టాపిక్. ఓకే, సో ఇలా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఈ టాపిక్ నుంచి ఈజీగా అయితే స్కోర్ గెయిన్ చేయొచ్చు. ఓకే, మీరు బై హార్ట్ చేస్తే మాత్రం ఈజీగా అయితే ఎగ్జామ్లో ఇన్ కేస్ గ్రాఫ్ వేరే విధంగా ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకే బై హార్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో సబ్జెక్ట్ నేర్చుకోండి, ఆటోమేటిక్గా మీరు అక్కడ త్రూ గ్రాఫ్ వేసి మీకు ఈ రిలేషన్స్ ఏవైతే జీటాకి కాస్ థీటాకి పర్సెంటేజ్ ఎంపీకి జీటాకి రిలేషన్స్ టీపీ ఫార్ములాస్ వాటికి సంబంధించిన రిలేషన్స్ కనుక మీకు ఐడియా ఉంటే ఎటువంటి గ్రాఫ్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ అయితే కరెక్ట్ టిక్ చేస్తారు. ఓకే, సో ఇది సో అలాగే మా గ్రూప్స్ అడ్డా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకే, అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించిన క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. సో అందరూ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. క్లాసెస్ అయితే రన్ అవుతాయి, అందరూ క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. ఓకే, సో రికార్డెడ్ వీడియోస్ అండ్ లెక్చర్ నోట్స్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీతో మేము ప్రతి ఒక్క క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాం. ఓకే, సో ఇన్ టైంలో ఎంటైర్ సిలబస్ ఈ ఏఈకి సంబంధించిన ఎంటైర్ సిలబస్ అయితే మేము కంప్లీట్ చేస్తాం ఇన్ టైంలో. సో అందరూ కూడా క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి, లేట్ చేసుకోవద్దు. నోటిఫికేషన్స్ అనేవి త్వరలో రానున్నాయి. ఓకే, సో అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు ఈ టాపిక్కి సంబంధించి కొంచెం హెల్ప్ అయితే వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా అయితే అవుతుంది. ఓకే, సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.